వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న 2.0ని ముందుగానే మొదలు పెట్టేస్తున్నారా? ఈసారి జగనన్న 2.0లో మామూలుగా ఉండదని చెప్పుకొస్తున్న ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఆ పని స్టార్ట్ చేసేస్తున్నారా? ఇందుకే కార్యకర్తల కోసం జగన్ మొదలుపెట్టిన 2.0 ఏంటి? మాజీ ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్న 2.0లో ఏమేం ఉండబోతున్నాయి? వైసీపీ శ్రేణులతో ఇటీవల ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ తరచూ అంటున్న మాట జగన్ అన్న 2.0. ఇది చాలా భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా, వారి కోసం ఎందాకైనా వెళతా, కార్యకర్తలందరినీ గుర్తు పెట్టుకుంటానని చెప్పుకొస్తున్నారు జగన్. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను విస్మరించారన్న అపప్రద జగన్ పై ఉంది. కేవలం వాలంటీర్లని నమ్ముకుని కార్యకర్తలను పక్కన పెట్టడం వల్లే ఫలితాలు దారుణంగా వచ్చాయని, జెండా మోసేవారిని పక్కన పెట్టడమే పార్టీ పతనానికి కారణమైందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఘోర పరాజయం పాలయ్యామన్న విషయాన్ని వైసీపీ అధిష్టానం ఆలస్యంగా గుర్తించింది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సి రావడంతో రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదన్న అభిప్రాయానికి వచ్చింది. కార్యకర్తలకు అండగా నిలిస్తే వారే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కిస్తారన్న నమ్మకంతో ఉంది వైసీపీ నాయకత్వం. అందుకే ఈసారి కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో 2.0 కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2.0పై ఎలా ఉండబోతోందన్న అంశంపై ఒక్కో సమావేశంలో ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తోన్న జగన్ నిత్యం కార్యకర్తలనే చెప్పిస్తున్నారు. 2.0 భిన్నంగా ఉంటుందని చెప్పడం వెనుక ప్రస్తుతం ఉన్న నాయకులకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం, వారికి పార్టీలో తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్నది మరో టాక్. 2.0కి కార్యకర్తల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దానికి అప్డేట్ ఇస్తూ వస్తున్నారు వైసీపీ అధినేత. కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలిపెట్టనని, వారు రిటైర్డ్ అయ్యి ఖండాలకు అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానంటున్నారు. మీరు కూడా వారి పేర్లు నోట్ చేసి పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలిసేందుకు వస్తానని చెప్పిన వైసీపీ అధినేత ఆ దిశగా అడుగులు మొదలుపెట్టారు. ముందుగా కూటమి నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వర్ధంతికి హాజరు కావడంతో దీనికి శ్రీకారం చుట్టాలని ఆయన భావిస్తున్నారట. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన అప్పటి వైసీపీ ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావుపై గత ఎన్నికల అనంతరం పలు కేసులు నమోదయ్యాయి. పోలీసులు స్టేషన్కు పిలిచి విచారించడంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించబోతున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు జగన్. ఇక నుంచి కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను నేరుగా దిగిపోతానని కేడర్కి భరోసా ఇచ్చేందుకు ఆయన సత్తెనపల్లి పర్యటనకు వస్తున్నారని భావిస్తున్నాయి వైసీపీ వర్గాలు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆత్మహత్యకు పాల్పడ్డ నాగమల్లేశ్వరరావు టీడీపీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా వైసీపీ కోసం నిలబడ్డం కూడా కీలకమైన అంశమని అంటున్నారట. ఇప్పటికే అరెస్టైన పార్టీ నేతలను జైలుకు వెళ్లి కలవడంతో పాటు స్థానికంగా ఉన్న క్యాడర్కి కూడా భరోసా కల్పించే కార్యక్రమాలు తలపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో కీలకమైన సమస్యలపై పోరాటంలో కూడా విపక్ష నేత కీలకంగా వ్యవహరించారు. గుంటూరు వేదికగా మిర్చి యార్డులో మిర్చి రైతుల సమస్యలను కూడా జగన్ ప్రస్తావించారు. మిర్చి రైతుల సమస్యలపై మంచి స్పందన లభించడంతో ఆ తర్వాత ఆక్వా రైతుల సమస్యలను కూడా జగన్ కీలకంగా ప్రస్తావించారు. పొగాకు రైతుల సమస్యలపై కూడా జగన్ సీరియస్గా స్పందించారు. స్వయంగా పొదిలి వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. జగన్ యాక్షన్ తర్వాత ప్రభుత్వ పరంగా రియాక్షన్ కనిపించడంతో విపక్ష నేత పోరాటం ఫలించిందంటున్నారు ఆ పార్టీ నేతలు. కూటమి ప్రభుత్వానికి ఓ ఏడాది పాటు హనీమూన్ పీరియడ్ ఇవ్వాలని భావించారు వైసీపీ అధినేత. అయితే వైసీపీ నేతలు కార్యకర్తలపై వేధింపుల పర్వం కొనసాగుతుండడం, సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంతో 6 నెలలు తిరక్కముందే జనంలోకొచ్చారు. ఇప్పుడు
కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు 2.0ని జగన్ మొదలుపెట్టారని భావిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకునే వ్యూహంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని లెక్కలేస్తున్నారు పార్టీ నేతలు. వచ్చే ఏడాది వైసీపీ ప్లీనరీ సమయానికి పార్టీని బూస్టప్ చేసి అనంతరం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ఎన్నికల హామీలు, పాదయాత్ర వంటి అంశాలను రివీల్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. మరి జగన్ 2.0 లెక్కలు సక్సెస్ అవుతాయా? క్షేత్రస్థాయిలో చేజారిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీ ఖాతాలో పడుతుందా? ఏపీ రాజకీయాల్లో వైసీపీ రోల్ ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయంగా ఎవరి లెక్కల్లో వాళ్ళున్నారు.